హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సైఫ్ అలీ ఖాన్ గారు నటించిన జ్యువెల్ థీఫ్ ది హైస్ట్ బిగిన్స్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours రన్ టైం అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. రెడ్ సన్ అనే ఒక డైమండ్ ని ఇండియాలో మ్యూజియం లో పెట్టి షోకేస్ చేస్తున్న టైంలో ఆ డైమండ్ ని దొంగలించడానికి జైదీప్ అనే ఒక ఆర్ట్ గ్యాలరీ మర్చెంట్ అయితే రెహన్ రాయ్ అనే పర్సన్ అయితే అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆ డైమండ్ దొంగలించమని చెప్పేసి. మరి రెహన్ రాయ్ ఎవరు, మరి ఆ డైమండ్ దొంగలించారా లేదా, దాని తర్వాత ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే జ్యువెల్ థీఫ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బడి మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ మూవీ భయ్యా. టైం పాస్కి అయితే ఓకే. మీరు కనుక హైస్ట్కి సంబంధించిన మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ పెద్ద ఏం చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనుకుంటే మీకు బాగా నచ్చేస్తుంది. బట్ అవన్నీ చూసాము, మేము చాలా చూసాం బొచ్చుడు అనుకుంటే కనుక ఇది అసలు ఏమనిపించదు మీకు. టైం పాస్ అంతే. కొత్తగా చూడడానికి అయితే మూవీలో ఏముండదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ యాంటోగనిస్ట్ రోల్లో చేసిన జైదీప్ గారు, వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే చాలా బాగుంటాయి భయ్య. త్రూ అవుట్ ద మూవీ అయితే మిమ్మల్ని హుక్ చేస్తారు స్క్రీన్ కి. అలాగా చాలా స్టైలిష్ గా చూపించారు ఇద్దరిని కూడా. అండ్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ మూవీ మొత్తం కూడా చాలా రిచ్ విజువల్స్ తో టెక్నికల్ పరంగా చాలా సూపర్ గా అయితే డిజైన్ చేసుకున్నారు. దాని పరంగా అయితే నాకు వర్కౌట్ అయిందని చెప్పాలి. అంతే, అంతకు మించి అయితే నాకు మూవీలో పాజిటివ్స్ ఏం లేవు భయ్య. స్టోరీ బాగాలేదు, చాలా వీక్ స్టోరీ లైన్. అంటే చాలా మూవీస్ లో చూసేసిన స్టోరీనే. అండ్ ఆ స్క్రీన్ ప్లే అయితే మరీ వరస్ట్, అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే. ఎప్పటి నుంచో ఎన్నో సినిమాల్లో చూస్తున్నా అదే రొటీన్ స్క్రీన్ ప్లే భయ్యా. ప్రతిదీ గెస్ కొట్టచ్చు. మీకు సింపుల్ గా చెప్తున్నా, హీరో విలన్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు నేను అనుకున్నా, ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఒక హీరోయిన్ ని పెడతారు, ఏదో ఒక లవ్ ట్రాక్ ఇరికిస్తారని చెప్పి అనుకుంటున్నా. లిటరల్లీ భయ్యా అదే జరిగింది. మొత్తం ఫుల్ ప్రిడిక్టబుల్. స్టార్ట్ అన్న మూవీ అంటే ఎన్ని చూసేసి ఉంటాం మనం, అంత ప్రిడిక్ట్ చేయాలంటే. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరే. అంత ప్రెడిక్టబిలిటీ ఉంది మూవీలో. ఎక్కడ కూడా కొత్తతనం అయితే లేదు, ఇంట్రెస్టింగ్ ఏమనిపించలేదు. అండ్ న్యూ ఎలిమెంట్స్ కూడా ఎక్కడ లేవన్నమాట. అందువల్ల నాకు ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఆ లవ్ స్టోరీ ట్రాక్ అయితే మరీ వర్స్ట్గా అనిపించింది, అనవసరం అసలు అది. అండ్ ఇంకా హైస్ట్ సీక్వెన్స్ అంటారా, అబ్బే ఇంతకన్నా మంచి మంచి హైస్ట్ సీక్వెన్సెస్ చాలా మూవీస్లో చూసాం. ది బెస్ట్ ఉన్నాయి. ఇంకా క్లైమాక్స్ కూడా ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. ఏం లేవు, టైం పాస్ కనుక్కుంటేనే చూడండి. లేదంటే ఇలాంటివి మీరు చాలా చూసేసి ఉంటారు ఈ పాటికి. నేనైతే చాలా చూసాను, మరి నాకైతే నాట్ వర్త్ ఇట్ అనిపించింది. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు డబ్బింగ్ బాగుంది. ఫ్యామిలీతో పర్లేదు చూసేసి పోయా. ఒక కిసింగ్ సీన్ ఉంటుంది, అక్కడక్కడ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్నదంతా చూసేయచ్చు. ఓకే, మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.